హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి యూస్ఫుల్ టాపిక్ తీసుకొచ్చాను. ఏంటంటే మనకి అమ్మాయిలకి హెయిర్ కర్లీ చేసుకోవాలని చాలా ఉంటుంది. బట్ కొంతమందికి రాదు. బిగినర్స్కి అయితే చేత కాదు. నాకు కూడా అంత రాదు, బట్ నాకు ఇష్టం చేసుకోవాలంటే. సో మనం స్ట్రైట్నర్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఈ టైం టేకింగ్ ప్రాసెస్. సో అలా కాకుండా నేను ఒక అమెజాన్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక మంచిదిగా ఐటెం కనిపించింది. అది నేను ఆర్డర్ చేశాను, చూద్దాం ఎలా ఉంటుందనేది. అది నాకు బాగా యూజ్ అయింది. సో మీకు కూడా యూజ్ అవుతుందని తెప్పించాను. ఆల్మోస్ట్ తీసుకొని నేను 2 years అవుతుందండి. నాకైతే మంచిగా అనిపించింది, అందుకే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. అదేంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదేనండి అది. చాలా మంచి ఐటమ్, మనకి హెయిర్ కర్లీ చేస్తుందన్నమాట. ఇది మంచి యూస్ఫుల్, ట్రావెల్ ఫ్రెండ్లీ. అలాగే మనకి ఇది ఛార్జింగ్ అనమాట. ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఒకవేళ మీకు టైం లేదు, హెయిర్ కర్లీ చేసుకోవాలంటే, సపోజ్ కార్లో బస్సులో వెళ్ళే వాళ్ళైతే అక్కడ ఆన్ ది వేలోనే చేసేసుకోవచ్చు. నాకు కూడా చాలా ఇష్టం కర్లీ చేసుకోవడం. బట్ స్ట్రైట్నర్ తోటి, ఆ మిషన్స్, కర్లీ చేసే మిషన్స్ ఉంటాయి కదా, వాటితో అయితే నా వల్ల కాదు. ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ముందు నుంచి చేస్తేనే మనకి చేయడం కుదురుతుంది, లేకపోతే అసలు చేసుకోలేము. సో అందుకని నాకైతే ఇది బాగా యూజ్ అయిందండి. మనకి జస్ట్ 10 minutesలో చేసేసుకోవచ్చు. అంత బాగుంటుందన్నమాట. హెయిర్ కూడా మంచి కర్లీ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ దాని బాక్స్ ఇలా ఉంటుందండి. మనకి దాని బాక్స్ వచ్చేసి, అండ్ లోపల మనకి ఇన్స్ట్రక్షన్స్ పేపర్ కూడా ఇచ్చారు. సో మనం ఇవన్నీ చూసుకొని ఫాలో అయిపోవచ్చు. అండ్ నాకు వీటితో పాటు ఒక కోంబ్ ఇచ్చారు, అలాగే 2 clips కూడా ఇచ్చారండి. ఇలాంటివి 2 clips ఇచ్చారు. అండ్ హెయిర్ కూడా పార్టీషన్స్ తీసేది కూడా ఇచ్చారు, బట్ నా దగ్గర పోయింది అది. ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుందో నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి బటన్ ఉంటుంది కదండి, ఇక్కడ స్టార్ట్ స్టాప్ బటన్స్ ఉంటాయి. దాన్ని జస్ట్ 2 seconds అంతే. మనకి బీప్ అని సౌండ్ వస్తుంది. 2 seconds చేస్తే ఆన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎల్ఈడి కనిపిస్తుందండి, మీకు కనిపిస్తుందో లేదో. మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు లెఫ్ట్ హెయిర్ చేస్తే లెఫ్ట్ పెట్టుకోవాలి, రైట్ హెయిర్ చేస్తే రైట్ పెట్టుకోవాలండి. ఏం లేదు, ఇక్కడ జస్ట్ 1 tap ఇస్తే అక్కడ డిగ్రీస్ మీదకి వెళ్తుంది. మనం దాన్ని 300 కావాలా, అలాగే 320 కావాలా, 340 కావాలనేది మనకి మ్యాక్సిమం ఒక 390 ఉంటేనే హెయిర్ మంచి కర్లీ అవుతుంది. అవన్నీ స్టార్టింగ్వి అంత హెయిర్ చూపించదండి, అంత కర్లీ అవ్వదు. మనకేంటంటే జస్ట్ లైట్గా అవుతుంది, మనకి లైట్గా కర్లీ అవుతుంది, అంత ఎక్కువసేపు కూడా ఉండదు. సో నేనైతే 390 ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎలా ఆర్ అని అడుగుతుంది, లెఫ్టా రైటా అని. మనం ఎటు సైడ్ హెయిర్ చేస్తున్నాం అని అడిగింది. సో లెఫ్ట్ చేస్తే లెఫ్ట్ పెట్టండి. మళ్ళీ ఒక ప్రెస్ ఇచ్చి మన ఈ ప్లస్ మైనస్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే రైట్కి వస్తుంది. అలాగే దీని మీద ఒక ప్రెస్ ఇచ్చి, అలాగే ఇక్కడ మనకి ప్లస్ మైనస్ మీద నొక్కితే డిగ్రీస్ చూపిస్తుంది అనమాట. నేనైతే మ్యాక్సిమం 390 ప్రిఫర్ చేస్తాను. అంతేనండి. సో నేను మీకు ఇప్పుడు ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది మీకు నేను చూపిస్తాను వీడియోలో. ఫస్ట్ అయితే మనం హెయిర్ సీరం అప్లై చేసుకుంటే మంచిది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఈ టూ యూజ్ చేస్తానండి. హెయిర్ సీరమ్స్ నా బాగుంది. ఇదైతే ఇంకా నాకు బాగా నచ్చింది. సో వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి కావాలంటే. ఇప్పుడు ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను. సో ఫస్ట్ హెయిర్ని 2 partitions తీసుకోండి. 2 partitions నేను ఇలా ప్రిపేర్ చేస్తున్న హెయిర్ స్టైల్, మీకు ఎలా కావాలో అలా ప్రిపేర్ చేసుకోండి. సో ఫస్ట్ నీట్గా కోమ్ చేసేయండి. ఒక పార్టీషన్ని నీట్గా కోమ్ చేసేయండి. అండ్ ఇంకొక పార్టీషన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి కోమ్ చేసేసి ఈ హెయిర్ని క్లిప్ పెట్టేద్దాం. ఇది క్లిప్ పెట్టేద్దాం, ఎందుకంటే మనకి అది ఇది కలవపోకుండా ఉంటుంది. సో దీన్ని వెనక పెట్టేసేయండి. నెక్స్ట్ ఈ హెయిర్ ఉంటుంది కదా, దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ వెనక పార్టీషన్ తీసుకుందామండి. పార్టీషన్. సో ఎక్కువ క్వాంటిటీ హెయిర్ తీసుకోవద్దు, జస్ట్ మీడియం క్వాంటిటీ. మీకు అందులో మనకి హెయిర్ ఎంత తీసుకోవాలని కూడా ఒకటి వస్తుంది, నా దగ్గర పోయింది అది. సో మీరు దాన్ని పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మిషన్ స్టార్టింగ్లో ఉందండి. ఇప్పుడు ఇది నాకు లెఫ్ట్ కాబట్టి నేను లెఫ్ట్లో పెట్టాను. అలాగే ఇటు సైడ్ కూడా లెఫ్ట్లో పెట్టాలండి. మధ్యలో రింగ్ ఉంది కదా, మీకు రింగ్ కనిపిస్తుందా, రింగ్కి ఇటు లెఫ్ట్ ఇటు రైట్. సో లెఫ్ట్ పెడుతున్నా హెయిర్ నేను. ఇంకోండి లెఫ్ట్ సైడ్ పెట్టా. ఇక్కడ ఈ బటన్ ఉంటుంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. అంతే, సౌండ్ వస్తుంది మనకు అలా, బీప్ సౌండ్. సో చూసారు కదా, మనకి అలా
దీన్ని ప్రెస్ చేస్తూనే ఉండాలి. ఆ సౌండ్ వచ్చే వరకు దీన్ని ప్రెస్ చేస్తూనే ఉండాలి. అలాగే మనం ప్రెస్ చేసాక హెయిర్ తీసేస్తే మళ్ళీ అది హీట్ అయ్యే వరకు పీప్ పీప్ అని సౌండ్ వస్తుంది. అంతవరకు దాంట్లో హెయిర్ పెట్టొద్దు మళ్ళీ. సో హెయిర్ ఇలా వచ్చింది చూసారు కదా. మనకి హెయిర్ స్ట్రైట్నర్తో హెయిర్ కర్లీ వాటితోటి కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ నాకైతే. అన్నీ మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఎవ్రీ యూస్కి ఒకసారి కోమ్ చేసుకోండి హెయిర్. మీకు ఎక్కడి నుంచి కావాలో అంత పెట్టుకోండి హెయిర్. నాకైతే ఇక్కడ నుంచి కావాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి పెడుతున్నా. అండ్ ఇలాగే అండ్ లాంగ్ ప్రెస్ చూసుకుని అదే అదే తీసేసుకుంటుంది హెయిర్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే తిప్పేస్తుంది లోపల. తిప్పేసి బీప్ అంతే. చూడండి ఎంత బాగుందో. చాలా జాగ్రత్త అండి యూజ్ చేసేటప్పుడు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. లోపల అది చాలా హీట్ ఉంటుంది మనకి. ఎక్కువ పార్టీషన్స్ పెట్టొద్దు, మంచిగా రాదు మనకి కర్లీ. హెయిర్ మొత్తం రౌండ్ అయిపోయి అది పట్టేస్తుంది, మనకి ఇవ్వదు. సో అందుకని కేర్ఫుల్గా చిన్న చిన్న పార్టీషన్స్ పెట్టుకొని ట్రై చేయండి. సో అంతేనండి. చూడండి హెయిర్ అయితే ఎంత బాగా కర్లీ అయిందో. నాకైతే బాగా నచ్చేసింది. ఈ ఐటెమ్ అయితే చాలా యూస్‌ఫుల్ అన్నమాట. మనకి మాక్సిమం ఒక 3, 4 అవర్స్ అయితే కర్లీగానే ఉంటుంది. ఎటు పోదు. అలాగే మీ దగ్గర ఏమైనా హెయిర్ స్ప్రేస్ ఉంటే కొంచెం అలా కర్లీ చేశాక అది యూజ్ చేయండి. మనకి ఇంకొంచెం ఎక్కువ సేపు ఉండడానికి ఉంటుందన్నమాట. సో దీంతో కంపేర్ చేస్తే హెయిర్ స్ప్రే యూజ్ చేస్తే మనకి షైనింగ్‌గా ఉంటుంది. అలాగే బాగుంటుంది. ఇప్పుడు నేను రైట్ సైడ్ కూడా చేసి చూపిస్తాను మీకు. సో లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదండీ. ఇప్పుడు నేను రైట్ సైడ్ చేస్తున్నాను. ఎవ్రీ యూజ్‌కి ఒకసారి కోమ్ చేయండి. అప్పుడు మనకి మెషిన్‌లో పెట్టినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇందాక నేను లెఫ్ట్ సైడ్ పెట్టాను కాబట్టి లెఫ్ట్ ఉంది ఆప్షన్‌లో. ఇప్పుడు రైట్ పెట్టుకోవాలి. రైట్ పెట్టుకోవాలనుకుంటే మనకి స్టార్ట్ చేసే బటన్ దగ్గర ఒకసారి ఒక క్లిక్ ఇచ్చేయండి. ఇస్తే మనకి అది ఆప్షన్ ఆటోమేటిక్‌గా లెఫ్ట్‌కి, రైట్‌కి ఎళ్లి క్లిక్ అవుతుంది. అక్కడ మళ్ళీ ప్లస్, మైనస్ బటన్ నొక్కితే మనకి లెఫ్ట్‌ది కాస్త రైట్‌కి వచ్చేస్తుంది. సో అంతేనండి. అక్కడ చూసారా పొగలొచ్చేస్తున్నాయి. ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. భయపడకండి. ఎందుకంటే నేను చాలా సేపు మెషిన్ అలానే ఆన్‌లో ఉంచాను కాబట్టి కొంచెం హీట్ ఎక్కువైపోయింది. అంతే బిగినర్స్ కొంచెం భయపడతారేమో. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అండి మనం ఎక్కువ నేచురల్‌గా చేసేవే మంచిది హెయిర్‌కి. సో టైం లేదు చేసుకోవాలన్నప్పుడే ఇలాంటి మెషిన్స్ యూజ్ చేస్తే మంచిది. ఎందుకంటే మనం ఎక్కువ హీట్ ఇవ్వడం వల్ల హెయిర్ అనేది స్ప్లిట్టింగ్స్ వచ్చి డ్యామేజ్ అవుతుంది తప్ప మనకి ఏమి ఉండదు. ఇలాంటివి ఏంటంటే ఇంకా తప్పదు అనుకున్నప్పుడేనండి నేచురల్‌గా చేసుకోవాలంటే కూడా మనకి ఇప్పుడు మీషోలో కొన్ని అవైలబుల్‌గా ఉంటున్నాయి కదా. నేను నెక్స్ట్ టైమ్ అవి ట్రై చేసి చూపిస్తాను మీకు ఎలా యూస్ అవుతుంది ఏంటనేది. ఇంకొకటి ఏంటంటే అండి ఎక్కువ పార్టీషన్స్ పెట్టొద్దు. అలా పెట్టడం వల్ల అది మనకి తిప్పలేక హెయిర్‌ని మొత్తం ఒకేసారి గుంజేసి మనకి అందులో హెయిర్ స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే చాలా కేర్‌ఫుల్‌గా పెట్టుకోండి. చిన్న పిల్లలు ఉన్నప్పుడైతే మాత్రం ఇంకా జాగ్రత్త అండి. లోపలిది మనకి హీట్ ఉంటుంది. నాకైతే ఇది చాలా రీజనబుల్ కాస్ట్‌లోనే వచ్చిందండి. కాస్ట్ కూడా ఎక్కువ లేదు. ఆ కాస్ట్‌కి ఇదైతే పర్ఫెక్ట్. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మనకి యూజ్ కూడా చాలా బావుంది. ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా మనకి. ఇంకా బావుండాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తానండి. మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు కొంచెం కండిషనర్ అప్లై చేయండి. అలాగే హెయిర్ సీరమ్ అప్లై చేసి ఇది ట్రై చేయండి. సీరమ్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. హెయిర్ కూడా మనకి సాఫ్ట్ అండ్ సిల్కీగా చాలా బాగా అనిపిస్తుంది. సో అంతేనండి అయిపోయింది. ఒకసారి బ్యాక్ లుక్ చూసేయండి ఎలా ఉందో. చాలా వచ్చింది మనకి కర్లీ అయితే. సో హెయిర్ స్ప్రే ఉంటే అది కొంచెం ట్రై చేయండి ఇంకా బావుంటుంది. సో అంతేనండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. మళ్ళీ చెప్తున్నాను యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. అలాగే యూజ్ చేయడం అయిపోయాక ఒకసారి 2 సెకండ్స్ ప్రెస్ చేయండి అంతే. అది ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఒకవేళ మీరు యూజ్ చేయడం మర్చిపోయినా గాని అది ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. కాకపోతే మనకి ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జ్ పెడితే మనకి కనీసం ఒక 2, 3 టైమ్స్ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ ప్రొడక్ట్ మీకు కావాలనుకుంటే నన్ను కామెంట్ బాక్స్‌లో
కామెంట్ చేయండి లింక్ అని, నేను రిప్లై ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, రిప్లై ఇస్తాను. అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.